ఇక్కడ ఓమి మనుషులందరినీ వేసేశాడు. కంటైనర్ కూడా వాడి దగ్గర ఉంది. మన ప్లాన్ ఆఫ్ అనుకుంటా బాయ్. ఖతం కరో ఓ సాలే ఓమికో. వాడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే ప్రామిస్ బ్రేక్ చేయడానికే కాదు, ప్రామిస్ చేయడానికే భయపడాలి మళ్ళీ ఎవడైనా. నువ్వు 100 సార్లు వెళ్ళి వెతికినా ఆ పోర్ట్లో నీకేం దొరకదు ఓమి భాయ్. నేను చెప్తున్నా కదా, నేను ఆ ప్లేస్ అంతా ఇంచ్ బై ఇంచ్ సర్చ్ చేసా. ఆ కంటైనర్ అక్కడ లేదు. అరే ఇది పాత మ్యాప్ ఓమి భాయ్. ఇదిగో ఇది కొత్త మ్యాప్. కొత్త పోర్ట్ మ్యాప్ లో 2 అండర్ గ్రౌండ్ ఫ్లోర్స్ ఉన్నాయి. పాత మ్యాప్ లో 3 ఉన్నాయి. ఆర్డీఎక్స్ ఇక్కడే ఉందిరా. తాలియా ఫైనలీ ఆర్డీఎక్స్ ఎక్కడుందో తెలిసింది. కానీ ఇట్స్ టూ లేట్. గంభీరా లేనప్పుడే నువ్వు ఏం చేయలేదు. ఇప్పుడు తను తిరిగొచ్చాడు. ఇంకేం పీక్తావరా నువ్వు? मैं तुझे सिखाऊंगा कि काम कैसे होगा. అసలు నీకంత దమ్ముండుంటే డేవిడ్కి నా అవసరం వచ్చుండేదే కాదు. అయినా నేను ఇలాంటి చెంచాగాళ్లతో మాట్లాడను. సో ఫక్ ఆఫ్. థంబా, మనలో మనం గొడవ పడితే ఏం వస్తుంది? నేను మాట్లాడతా. ఓమి ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు. ఆ కంటైనర్ డిస్కార్డ్ చేసి డేంజర్ ఆగిపోదు. ఓమి ఆగిపోడు. వాడికి అంత సీన్ ఉందా గంభీరా? వాజీ మహానగరం గురించి వినే ఉంటారు. ఆ సిటీ మీద కన్నేసిన మొట్టమొదటి వాడు ఈ ఓమి. ఓంకార్ వర్ధమాన్ మిరాజ్కర్. ఈ వాజీని దక్కించుకోవాలని ప్రాసెస్ లో సత్యదాదా తమ్ముడు రాయ్ నందన్ చంపడానికి చూశాడు. ఇక నుంచి ప్రపంచానికి నా కొడుకు సాహు చనిపోయాడు. అటాక్ తర్వాత రాయ్నే భయపెట్టినోడిగా ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్స్ లో ఇలీగల్ వెపన్స్ డీలర్ గా చాలా పైకి దిగాడు.